గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రాత్రికాల సమయంలో ఈ కుటుంబంలో చేరి సంఘముతో సహవాసంతో ఈ కుటుంబ ఆరాధనలో పాలు పొందుటకు దేవుడు మొట్టమొదటిగా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాను, దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నాను. ఈ రీతిగా దేవుడు ఆయన కృపలో నన్ను జ్ఞాపకం చేస్తున్నందుకు నేను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను. అదేవిధంగా సంఘపక్షముగా మరి దైవజనులు, దేవుని దాసులు రెవరెండ్ డాక్టర్ ఎం ప్రకాశయ్య గారు మరి ఈ రీతిగా దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని అందించుటకు సంఘ దీపికలో వారి పేర్లు రాయిస్తూ మరి ఈ రీతిగా వారిని ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరిని వారిని బలపరుస్తూ ఉన్న దైవజనులకు, దేవుని దాసులకు ప్రత్యేకంగా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు వారికి తెలియజేస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రాత్రికాల సమయంలో మరి కుటుంబంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 128వ కీర్తన ఈ 5వ వచనంలో పైన ఉన్న లైన్లో ఈ మాట మనము ఎన్నోసార్లు చదివి ఉంటాము, లేదంటే ఎన్నో సందర్భాలలో అవసరతల నిమిత్తము, అక్కరల నిమిత్తము దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి దేవుడు నాతో ఏదైనా మాట్లాడతాడో ఏమో అని ఆ బైబిల్ తెరిచి కళ్ళు మూసుకొని ఆ వేలు పెట్టినప్పుడు అనేక సందర్భాలలో ఈ వాక్యంతో దేవుడు మన జీవితంలో మాట్లాడి ఉండవచ్చు. ఎందుకనంటే ఆశీర్వాదము లేనప్పుడు, సమస్యల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, శోధనలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అదే మాట ఈ రాత్రికాల సమయంలో ఈ కుటుంబంతో కూడి వచ్చిన ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అనే మాటని మనము ధ్యానం చేసుకుందాం. సియోను అంటే ప్రియమైన దేవుని బిడ్డారా, సియోను అనే మాటకు అర్థం ఏంటిదంటే దేవుడు నివసించే స్థలము ఒకటి. రెండోది ఏంటిదంటే దేవుడు పరిశుద్ధ పట్టణము దేవునిది. మూడోది ఏంటిదంటే పరలోక రాజ్యం. మరొక అర్థం ఏంటిదంటే నూతన యెరూషలేము అని ఈ 4 అర్థాలతో మనము ఈ సియోను గురించి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సియోను అనే మాట బైబిల్ గ్రంథంలో దాదాపు 150 సార్లు రాయబడి ఉన్నది. ఈ సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అనే మాటను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ రాత్రికాల సమయంలో. ఈ సియోనులో ఎవరు ఉంటారయ్యా అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సియోనులో ఎవరు ఉంటారయ్యా అంటే పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. రెండోది ఏంటిదంటే పాపులకు చోటు లేదు. ఈ సియోనులో పాపులకు చోటు లేదు. కనుక ఈ రాత్రికాల సమయంలో సియోనులో నుండి యెహోవా మనతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను దేవుని బిడ్డారా. అయితే భూమి మీద సియోను ఉన్నది, భూమి మీద ఒక సియోను పట్టణం ఉన్నది. అది ఎక్కడ ఉన్నది అని మనం ఆలోచన చేస్తే దాని గురించి కొద్దిగా మీకు వివరణ ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆయన వాగ్దానం చేశాడు. కానాను దేశాన్ని నేను మీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. దాన్ని ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను మీకు ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వంలో నుండి మరి తీసుకురావడానికి మోషే గారిని గొప్ప నాయకునిగా ఆయన నాయకత్వంలో ఆయన ఐగుప్తు దేశానికి పంపించాడు. అక్కడ నుండి ఇశ్రాయేలు ప్రజలని నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ మార్గ మధ్యంలో మోషే గారు చనిపోయారు. ఆ తర్వాత
యెహోషువ గారి నాయకత్వంలో మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారు ఈ కానానును స్వతంత్రించుకున్నారు. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఈ కానాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. ఈ యెహోషువ నాయకత్వంలో దాదాపు 13 యుద్ధాలు చేశాడు యెహోషువ. 13 యుద్ధాలు చేసిన తర్వాత ఆ కానాను దేశాన్ని స్వతంత్రించుకోవడం జరిగింది. ఈ కానాను దేశంలో ప్రవేశించిన తర్వాత యెహోషువ గారు ఆ 12 గోత్రాలకు ఆ 12 భూభాగాలు ఆ కానాను దేశంలో వారికి పంచి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ 12 భూభాగాలు పంచిన తర్వాత మధ్యలో ఈ యొక్క కానాను దేశము మధ్యలో ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతం మీద ఒక పెద్ద కోట ఉన్నది, అదే సియోను. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఆ కానాను దేశము చుట్టూ ఉన్న ప్రజలందరినీ జయించుకుంటూ కానానులో ప్రవేశించారు. ఈ మధ్యలో కొండలో ఉన్నవారు ఒక తెగ వాళ్ళు ఉన్నారు. ఆ కొండ మీద నివసించే ఒక తెగ వాళ్ళు ఉన్నారు. వారు ఎవరయ్యా అంటే యోబూసీయులు. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. యోబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. యోబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ యొక్క సియోను పర్వతం మీద ఉన్న ఈ యొక్క యోబూసీయులు ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత ఎన్నో మార్లు వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలను అవమానపరిచారు, హేళన చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో వారు ఆ కానాను దేశంలో ప్రవేశించిన తర్వాత 400 సంవత్సరాల తర్వాత 400 సంవత్సరాల తర్వాత దావీదు రాజయ్యాడు. దావీదు రాజైన తర్వాత ఆయనకు పంపించిన వర్తమానం ఇది. ఈ యోబూసీయులు అంటూ ఉన్నారు, ఇశ్రాయేలీలు మమ్మల్ని జయించలేరన్న ఒక అహంకారంతో ఇక్కడికి వచ్చినట్లయితే కుంటివారు గుడ్డివారు నిన్ను తరిమి వేతురు అని ఆ దావీదునకు ఒక లేఖ పంపారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దావీదు బహురోషము కలిగిన వాడై ఆ కోటలోనికి ప్రవేశించాడు. అది చాలా ఎత్తైన కోట. అది దాదాపు ఎంత ఎత్తులో ఉన్నది అని అంటే, ఆ ఎత్తైన కోట ఎంత ఎత్తులో ఉన్నదంటే 2510 అడుగుల ఎత్తైన కోట. ఆ కొండ చాలా ఎత్తైన కొండ. అక్కడికి ఎవరు రారు, అందులో ప్రవేశించరని వాళ్ళు గర్వంతో విర్రవీగుతూ దావీదుకు ఈ యొక్క లేఖను పంపారు. అయితే దావీదు ఆ కోటలోనికి ప్రవేశించాడు. ఎలాగంటే ఆయన నీళ్లు వెళ్ళే స్వరంగ మార్గములో నుండి ఆ కోటలోనికి ప్రవేశించి ఆ యోబూసీయులని హతము చేసి ఆ యొక్క సియోను పర్వతమును, ఆ సియోను కొండను స్వాధీనపరుచుకున్నాడు. అదేవిధంగా దాని గురించి మనకు కొన్ని వాక్యాలు కూడా తెలియచేస్తూ ఉన్నాయి. ఏమనంటే 2వ దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. ఈ సియోను అను దావీదు పురము అని అక్కడ రాయబడి ఉంది. ఆయన జయించిన తర్వాత రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఈ సియోను అను దావీదు పురము అని అక్కడ రాయబడింది. ఆ సియోనును దావీదు పురముగా పేరు మార్చారు ప్రియమైన దేవుని బిడ్డ. ఆ తర్వాత అక్కడ జరిగిన ఒక 2 సంఘటనలు నేను మీకు గుర్తు చేసిన తర్వాత వాక్యంలోకి వెళ్తాను. యేసుక్రీస్తు ప్రభు చివరి రాత్రి భోజనము కూడా ఈ సియోను కొండ కిందనే
ఆయన జరిపించాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు శిష్యులు కూడా వాళ్ళు బలహీనులుగా ఉండి భయపడుతూ ఉన్నప్పుడు బలవంతులుగా మారిన ఆ స్థలము కూడా ఆ సియోను కొండ కిందనే. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది భూ సంబంధమైన సియోను అక్కడ ఉన్నది అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించాలి అని అంటే సియోనులో ఏముందో అది నీ ఇంటిలో ఉండాలి, అది నీలో ఉండాలి. సియోనులో ఏముందంటే కీర్తనలు 65వ కీర్తన మొదటి వచనం, 65వ కీర్తన మొదటి వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. దేవా, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుట. సియోనులో ఏముందంటే స్తుతి ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డ. ఆ స్తుతి నీ ఇంటిలో ఉండాలి, ఆ స్తుతి నీలో ఉండాలి. నీవు నిత్యము దేవుణ్ణి స్తుతించాలి. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి స్తుతిస్తావో ఆ సియోనులో కూడా పరిశుద్ధులు దేవుని దూతలు నిత్యము దేవుణ్ణి స్తుతిస్తున్నారు కనుక ఆ స్తుతి నీలో ఉన్నట్టయితే ఆయన తప్పకుండా సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఎలాగ నీవు దేవుణ్ణి స్తుతించాలి ఒక 3 వాక్యాలు మనం చూసుకుందాం. కీర్తనలు 9వ కీర్తన మొదటి వచనం, కీర్తనలు 9వ కీర్తన మొదటి వచనం, పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. నువ్వు దేవుణ్ణి స్తుతించాలి అని అంటే నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి స్తుతించాలి. ఇంకా వేరే ఆప్షన్ ఏమి ఉండకూడదు. దేవుణ్ణి స్తుతించేటందుకు ఇంకా వేరేది నీకు ఇంకేం ఉండకూడదు. పూర్తిగా నీ పూర్ణ హృదయంతో నీవు దేవుణ్ణి స్తుతించాలి. ఎప్పుడైతే నీ పూర్ణ హృదయంతో నువ్వు దేవుణ్ణి స్తుతిస్తావో అప్పుడు ఆయన ఈ మాట నెరవేరుస్తాడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఆ తర్వాత కీర్తనలు 52వ కీర్తన 9వ వచనం, 52వ కీర్తన 9వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. నీవు దానిని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. రెండో విషయం ఏంటిదంటే నువ్వు నిత్యము దేవుణ్ణి స్తుతించాలి. నిద్రపోయినా లేచినా మెలకు ఉన్నా ఏ పని చేసినా నీవు దేవుణ్ణి స్తుతించాలి. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి స్తుతించడము నువ్వు నేర్చుకుంటావో అలవాటుగా మార్చుకుంటావో అప్పుడు దేవుడు ఈ వాగ్దానాన్ని తప్పకుండా నీకు స్వతంత్రింప చేస్తాడు. అప్పుడు ఆయన సియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తాడు. 63వ కీర్తన 63వ కీర్తన 6వ వచనం, 63వ కీర్తన 6వ వచనం, కాగా నా జీవిత కాలమంతయు నేనిలాగు నిన్ను స్తుతించెదను. జీవిత కాలమంతా దేవుణ్ణి స్తుతించాలి మనం. సియోనులో నుండి యెహోవా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను ఆశీర్వదించాలి అని అంటే నీ జీవిత కాలమంతా దేవుణ్ణి స్తుతించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, జీవిత కాలం అంతానే కాదు, కానీ మరొక మాట మనం అనుకుంటే నీలో ప్రాణం ఉన్నంత మట్టుకు, నీలో ప్రాణం ఉన్నంత మట్టుకు దేవుణ్ణి స్తుతించాలి. ఇంకోటి ఏంటంటే మట్టికి చేరేంత మట్టుకు, మన జీవిత యాత్ర ముగిసిపోయేంత మట్టుకు కూడా దేవుణ్ణి స్తుతించాలి. మూడోది ఏంటిదంటే దేవుని మహిమలో ప్రవేశించేంత మట్టుకు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండాలి. ఎప్పుడైతే నువ్వు సియోనులో ప్రవేశిస్తావో అక్కడ ఉన్నది ఏంటిదంటే దేవుణ్ణి స్తుతించడం. పరిశుద్ధులతో కలిసి నువ్వు దేవుణ్ణి స్తుతించడం ప్రారంభిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించాలంటే పూర్ణ హృదయముతో దేవుని స్తుతించాలి, నిత్యము దేవుని స్తుతించాలి, నీ జీవిత కాలం అంతా దేవుని స్తుతించాలి. అప్పుడు సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది మొదటి విషయం. రెండో విషయాన్ని మనం చూసుకుందాం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించాలి అని అంటే కీర్తనలు 125వ కీర్తన మొదటి వచనం చూడండి. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలకు నిత్యము
నిలుచు సియోను కొండవలే నుండును అని దేవుని వాక్యములో రాయబడింది. ఇక్కడ రెండో విషయం ఏంటిదంటే స్థిరత్వము. కదలక నిత్యము నిలుచు కొండవలే స్థిరమైపోవాలి. యేసే నా దేవుడు, నా రక్షకుడు, నా విమోచకుడు, ఆయన తప్ప నాకు మరొక దేవుడు లేడని నీ హృదయంలో దేవుణ్ణి స్థిరపరచుకోవాలి. నీవు కూడా విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో, ప్రార్థన జీవితంలో స్థిరముగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వాక్యాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఈ రీతిగా రాయబడి ఉన్నది. భక్తిహీనత వలన ఎవడును స్థిరపరచబడడు. నీలో భక్తిహీనత ఉన్నట్టయితే నీవు స్థిరపరచబడవు. ఇక్కడ నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి నువ్వు ప్రయాణం చేస్తూనే ఉంటావు. ఒక దగ్గర నువ్వు స్థిరంగా ఉండవు. ఎందుకంటే నీలో భక్తిహీనత ఉన్నది. భక్తిహీనత ఉండడం వలన నువ్వు స్థిరపరచబడడం లేదు. నువ్వు సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించాలి అనంటే కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె స్థిరముగా నువ్వు ఉండాలి దేవునిలో. అప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం తప్పకుండా పొందుకుంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని స్థిరపరుస్తాడు అని అంటే ఒక 3 వాక్యాలు మనం చూసుకున్నాం ఈ రాత్రికాల సమయంలో. కీర్తనలు 7వ అధ్యాయము, కీర్తనలు 7వ అధ్యాయము 10వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. నీతి గల వారిని స్థిరపరచు. చాలా ఇక్కడ నీతి గల వారిని స్థిరపరుస్తాడు. ఎవరిని దేవుడు స్థిరపరుస్తాడంటే నీలో నీతి న్యాయము ఉన్నట్టయితే నిన్ను స్థిరపరుస్తాడు. అందుకే మనం వాక్యాలు చూస్తూ ఉంటాం. ఎన్నో వాక్యాల చేత దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఈ మొదటి కీర్తనలో మనం చదువుకుంటాం, నీటి కాలువల ఎవరన నాటబడిన చెట్టు వలె మనం ఉంటాం. ఆకు వాడక తన కాలమందు ఫలం ఇచ్చి చెట్టు వలె మనం ఉంటాం. లేదు, మనం స్థిరపడకపోతే అక్కడ మనము ఫలమిచ్చే వారిగా మనము ఉండము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి గల వారిని ఆయన స్థిరపరుస్తాడు. ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకుందాం. మనలో నీతి ఉందా, అవినీతి ఉందా? దేవుని ఎదుట మనం ఎలాగ ఉన్నాము అని మనమే ప్రశ్నించుకుంటే నిజంగా 100కి 100 పాలు మనకు అవినీతి కనబడుతుంటుంది. దేవుని ఎదుట యథార్థత మనకు కనబడదు. ఎన్నో మార్లు పడిపోతుంటాం, జారిపోతుంటాం, దేవునికి దూరంగా వెళ్తూ ఉంటాం. కాబట్టి అనేక సందర్భాలలో మనము నీతి త్రాచులు వేయబడినట్టయితే మన నీతి తక్కువగానే కనబడదు. కనుక ఈ రాత్రి దేవుని వాక్యము చేత దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించాలంటే నీలో నీతి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ తర్వాత 40వ కీర్తన 2వ వచనం చూడండి. 40వ కీర్తన 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊగిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, క్రీస్తు అనే బండ పైన నీ పాదాలు నిలుపుతాడు. నీ అడుగులు స్థిరపరచాలి అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు స్థిరత్వము కలిగి ఉండాలి. దేవునిలో స్థిరముగా నిలబడాలని ఈ రాత్రి దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. దేవుళ్ళు స్థిరముగా లేకపోయినట్టయితే సియోనులో నుండి యెహోవా ఆశీర్వాదము మనము పొందుకోవడము అసాధ్యతరం అయిపోతుంది, కష్టతరముగా కూడా మారిపోతుంది. కనుక దేవుల్లో స్థిరముగా ఉండేటందుకు ప్రతిదినము సాధనం చేసుకుందాం. మనకు మనమే సాధనం చేసుకుంటూ దేవుల్లో నడుస్తూ ముందుకు సాగిపోతాం. మరొక వాక్యాన్ని చూద్దాం. కీర్తనలు 37వ కీర్తన 23వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. నీవు దేవునిలో ఉంటే నీ నడతను దేవుడు స్థిరపరుస్తాడు. నీవు దేవునిలో లేకపోయినట్టయితే నీ నడతను దేవుడు కూడా స్థిరపరచలేడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో సందర్భాలలో ఎన్నో విధాలుగా ఆ దేవుని దాసులు, అనేక మంది దేవుని బిడ్డలు
అలా కాదు, ఇలాగ ఉండాలని మనల్ని హెచ్చరిక చేసినప్పుడు ఈ వాక్యం నాకు తెలుసులే, ఇది నాకు తెలుసులే అని మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. తెలిసి ఉన్నప్పుడు పదే పదే ఆ మాట నీ దగ్గరికి వస్తుందంటే నువ్వు స్థిరపరచబడలేదు అని అర్థమని నువ్వు చేసుకోవాలి, దేవుణ్ణిలో స్థిరపడాలి. అందుకే అంటున్నాడు, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడు. నువ్వు దేవుణ్ణిలో ఉంటే దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించాలంటే కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నీవు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చివరి విషయాన్ని మనం చూసుకున్నాం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించాలంటే నీవు ఏం చేయాలి? మరొక విషయాన్ని చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక లేదంటే కీర్తనలు 52, కీర్తనల గ్రంథం 50 అధ్యాయము 2వ వచనం మనం చూసుకుందాం ఒకసారి. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మూడోది, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించాలంటే నీవు పరిపూర్ణత కలిగి ఉండాలి. పరిపూర్ణత నీవు కలిగి ఉండాలి. ప్రార్థన జీవితంలో, భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, లేకుంటే దేవుని పరిచర్యలో, సంఘమునకు వచ్చుటలో, దేవుని పని చేసుటలో నీవు పరిపూర్ణత కలిగి ఉండాలి. నీవు పరిపూర్ణత కలిగి లేకుండా ఉండి నువ్వు దేవుని పనులు ఇష్టానుసారంగా చేసినట్టయితే దేవుని మాట ఒకటి మీకు గుర్తు చేస్తాను, ఎవడు అయోగ్యముగా దీన్ని పుచ్చుకొనును. అంటే అయోగ్యముగా మనం దేవుని పనులు చేస్తూ ఉంటాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సంపూర్ణత కలిగి ఉండాలి దేవునిలో అని దేవుడు కోరుకుంటున్నాడు. సంపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. నువ్వు సంపూర్ణముగా దేవునిలో ఉన్నట్టయితే నీవు కూడా ప్రకాశిస్తావు. ఒకరోజు ఆయన మహిమ దేహాన్ని మనము ధరించుకొని ప్రకాశిస్తూ ఉంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు సంపూర్ణముగా ఉండాలంటే నీలో ఏముండాలి? ఒకటి చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందు. నీవు సంపూర్ణంగా దేవుల్లో ఉండాలంటే మొట్టమొదటిది ఏంటంటే నీ మనసు మారాలి. మనసు మారకపోతే నీలో సంపూర్ణత రాదు. ప్రియమైన దేవుని బిడ్డ, సగము లోకం వైపు సగము దేవుని వైపు నీ ఉన్నట్టయితే నీలో సంపూర్ణత రాదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి టీవీలో ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ చూస్తున్నాను. టీవీ అందులో ఒక వ్యక్తి ఒక్క సైడే తిరిగి ఆడుతూ ఉన్నాడు. పురుషుని పాట వస్తూ ఉన్నప్పుడు ఒక సైడే నిలబడి, ఈ సైడ్ నిలబడి మాత్రమే డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. అందరూ ఒకవైపే చూస్తూ ఉన్నారు. ఈ పురుషుని పాట అయిపోయిన తర్వాత ఎప్పుడైతే స్త్రీ పాట వచ్చిందో ఆ వ్యక్తి మళ్ళా ఇటు సైడ్ తిరిగాడు. ఎప్పుడైతే ఇటు సైడ్ తిరిగాడో ఇక్కడ స్త్రీ రూపం కనబడుతుంది సగము. ఆ స్త్రీ పాట వచ్చినప్పుడు ఆ విధంగా డ్యాన్స్ చేస్తూ ఉన్నాం. మనము కూడా దేవునిలో సంపూర్ణముగా ఉండలేకపోతూ ఉన్నాం. ఆదివారం వచ్చిందంటే దేవుని తట్టు తిరుగుతున్నాము. ఆదివారం అయిపోయిన తర్వాత లోకం తట్టు తిరుగుతున్నాము. ఇక నువ్వు ఎక్కడ సంపూర్ణముగా పరిపూర్ణత చెందినట్టు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాము. దేవుని వాక్యము మన హృదయంలో స్థిరపరచుకోకుండా లోకములోకి మళ్ళా నువ్వు తిరిగినట్టయితే నీలో సంపూర్ణత ఉండనే ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక వాక్యాన్ని చూసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 6వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నారు. మీరు సంపూర్ణమైన విధేయత కనపరచాలి.
సంపూర్ణమైన విధేయతను మనము కనపరచాలి దేవుని ఎదుట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట కనపరచాలి, మనుషుల ఎదుట కనపరచాలి, సంఘము ఎదుట కనపరచాలి, సమాజము ఎదుట కనపరచాలి. అప్పుడు పరిపూర్ణముగా వీరు క్రైస్తవులు, దేవుని బిడ్డలు, వీరు ఇలా ఉంటారు అని వారు చెప్పగలుగుతారు. నీలో సంపూర్ణత లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మనసు మారదు. తర్వాత మీరు సంపూర్ణమైన విధేయత నీలో కలగదు, నీవు కనపరచను కూడా కనపరచలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక వాక్యాన్ని చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము చాలు. ఇక్కడ సంపూర్ణమైన భక్తి జీవితములు కలిగి ఉండాలి. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించాలి అని అంటే సంపూర్ణమైన భక్తి నీలో కనబడాలి. భక్తిని గురించి 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. భక్తి మనుషుల ఎదుట కనపరిచేటిది కాదు, భక్తి దేవుని ఎదుట కనపరిచేది. రెండోది, నీ భక్తిని చూచేవాడు నీ దేవుడు మాత్రమే. మూడోది ఏంటిదంటే, నీవు భక్తుడవు భక్తురాలు అని చెప్పగలిగిన ఏకైక సత్య దేవుడు నువ్వు ఆరాధించే దేవుడు మాత్రమే. అందుకే నీలో సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలని ఈ రాత్రి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ కుటుంబాన్ని కోరుకుంటున్నాడు, ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డని కోరుకుంటూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించాలి అనంటే నీ మనసు మారాలి. మీరు సంపూర్ణమైన విధేయత కనపరచాలి, సంపూర్ణమైన భక్తి జీవితంలో కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను సియోనులో నుండి ఆశీర్వదిస్తాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యము వింటున్న మన జీవితంలో నిజముగా సియోనులో నుండి దేవుడు నన్ను ఆశీర్వదించాలి అని అంటే 3 విషయాలు నువ్వు ఈ రాత్రి విన్నావు. ఈ మొదటిది ఏంటిదంటే, నీవు దేవుణ్ణి స్తుతించాలి. రెండోది ఏంటిదంటే, ప్రియమైన దేవుడు, నువ్వు దేవుని యందు స్థిరత్వము కలిగి ఉండాలి. మూడోది ఏంటిదంటే, నీలో సంపూర్ణత ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను సియోనులో నుండి ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ, ఈ కుటుంబానికి సహాయం చేయుగాక. సమయం ఇచ్చిన దైవజనులకు నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు వారికి తెలియజేస్తూ ఉన్నాను.